హాయ్ వ్యూవర్స్. నేను మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని నా ఛానెల్ ఓపెన్ చేశాను. డాక్టర్ ఎస్ఏఆర్ రెహమాన్ అఫీషియల్ ఛానల్. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి ముందుకెళ్ళిపోతున్నారు. మీకు నోటిఫికేషన్స్ రావాలి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ రావాలి. మీరు నాతో కనెక్టెడ్ ఉండాలి. మీకు ఒకవేళ ఏదైనా డైట్ అది ఇది ఫాలో అవ్వండి. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే మీరు ఏ సమస్య లైంగిక సమస్యలైనా గానీ మన ఛానెల్ ఫాలో అవుతే వీడియోస్ చూస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏందంటే, ఒక క్యాప్సూల్ గురించి. ఈ క్యాప్సూల్ జూడండి ఎంత చక్కగా ఎంత ఆహ్, ఫైన్ క్యాప్సూల్ ఉంది. ఈ క్యాప్సూల్ మీ అంగాన్ని గట్టిగా జేస్తుంది. ఇప్పుడు అంగం గట్టిగా పడకపోతే చాలా సమస్యలవుతాయి. అంగం గట్టిగా పడట్లేదని నా దగ్గర చాలామంది వస్తుంటారు. వాళ్ళకేంటంటే అంగం గట్టిగా పడుతుంది. కానీ ఇప్పుడు జూడండి, ఇప్పుడు అంగం ఇట్లా గట్టిగా పడుతుంది. కానీ ఇట్లా ఒత్తితే మెత్తగా అయితుంది. అంటే మరీ అంత గట్టిగా పడట్లేదు. స్టిఫ్‌నెస్ స్టిక్‌లాగా రావట్లేదు అని చాలామంది కంప్లెయింట్ ఇస్తున్నారు. ఎందుకు? ఈరోజు మనం జూసుకుందాము. అసలు ఎందుకు ఈ సమస్య వస్తది? దేని వలన ఈ సమస్య వస్తది? అది చూసుకుంటే మీరు ఒకవేళ అవి ఆపితే మీకు రెస్పాన్స్ వచ్చేస్తది. అలాగే ఏదైనా ఎక్కువ అవుతే మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అవి మనం పంపిస్తాం. ఇప్పుడు చూడండి, నార్మల్లీ అంగం గట్టిగా పడాలంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ మంచిగుండాలి. రక్తం మంచిగా అక్కడ పోవట్లేదు. ఎందుకు పోవట్లేదంటే మీ హార్ట్ సరిగ్గా పంపట్లేదు. అదొక సంకేతం. చాలామందికేందంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చిందంటే మీరు అలర్ట్ అయిపోవాలి ఇప్పుడే. మీరు మంచిగా మీ సర్క్యులేషన్ జూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పోవట్లేదంటే అక్కడ గూడా పోవద్దు హార్ట్‌కు. ఇది మీరు గమనించండి. ఇంకోటేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అంగం ఇట్లా ఉంది. మెత్తగా గట్టిగా ఎందుకు పడట్లేదంటే నార్మల్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీకు కోరికలొస్తాయో, మీరు సెక్స్‌లో పాల్గొనాలనుకుంటారో అప్పుడు అక్కడి నుంచి మీ హార్ట్ పంప్ చేస్తే అంగంలోకి బ్లడ్ 8 టైమ్స్ ఫాస్టర్ వెళ్ళాలి రష్ అయ్యి. అక్కడ రష్ అయ్యి ఎట్లా బ్లడ్ వెళ్తే అక్కడ 8 టైమ్స్ బ్లడ్ అక్కడ రష్ అయ్యి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవైతే గ్యాస్ సిలిండర్స్ లాగా ఉంటాయి అక్కడ. ఒక 2 అవి ఉబ్బుతాయి. గింజ నీళ్ళలో ఏస్తే ఎలా ఉబ్బుతాయి అలా అవి ఉబ్బుతాయన్నమాట. అయితే స్టిఫ్‌నెస్ వస్తుంది. అవి అక్కడ ఒకవేళ పాడైపోతే హస్తప్రయోగం చేసి, లేకపోతే మంచి డైట్ తీసుకోకుండా ఉంటే, స్ట్రెస్ వలన, టెన్షన్ వలన, ఏదో ఒకటి రీజన్స్ వలన అవి చెడైపోతాయి. దాని వలన ఏమవుతుందంటే అక్కడ రక్తం ఆగదు, అందులో వెళ్ళదు. అలాగే వీనస్ లాగ్ కూడా ఖరాబ్ అయిపోతే కూడా రక్తం వచ్చేస్తది. రక్తం అక్కడ ఆగాలి. మీ యాక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడ రక్తం ఆగాలి. రక్తం ఆగకపోతే మీకు అసలు ఇది ఎరెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు బేసికల్లీ 4 కారణాల్లో మనం ఒక కారణం చూద్దాము. అదేంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్. హార్మోనల్ ఇంబాలెన్స్ ఎందుకొస్తది? మరీ చెప్తుంటాను నేను 10-4 వరకు పడుకోవాలి. ఒకవేళ 10 గంటలకు మీరు పడుకోలేదనుకోండి హార్మోన్స్ సరిగ్గా ఉండవు. కింద మీద అవుతాయి. టెస్టోస్టెరోన్ తక్కువైపోతుంది. మళ్ళీ మీ స్పెర్మ్ ప్రొడక్షన్ కానివ్వండి, మీ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అవుతుంది. అలాగే పొద్దున పూట మీరు లేవకపోతే, సన్‌లైట్ దొరకకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ బి12 డెఫిషియన్సీస్ వస్తాయి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ మీరు చూసుకోవాలి. దాని వలన ఏమవుతుందంటే, మీ ఎరెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలామంది ఏందంటే, విటమిన్ డి షాట్స్ తీసుకుంటున్నాము. అసలు విటమిన్ డెఫిషియన్సీ వస్తుందని చెప్తూ ఉంటారు చూడండి, మీరు చూసారో. వాళ్ళకేంటంటే నా సజెషను పొద్దున పూట లేవండి, ఎండలో కూర్చోండి. అదే చాలు మనకు. దాంతోనే వచ్చేస్తుంది ఫ్రీగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం జూసాము, ఫస్ట్ ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా రాకపోవడం. సెకండ్ వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్. హ్మ్. థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ ఏందంటే న్యూరలాజికల్. అంటే నరాలు. నరాల బలహీనత వలన గూడా వస్తుంది. ఈ నరాల బలహీనత ఎందుకొస్తుంది? షుగర్ పేషెంట్స్‌లో డెఫినెట్‌లీ వస్తుంది. ఈ ఈ ఈ కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకంటే నరాలు చాలా వీక్ అయిపోతాయి అక్కడ. నరాలు మీవి ఇక్కడ తలకు, ముక్కుకు అంటే మీ హోల్ బాడీకి కూడా ఉంటుంది. అలాగే అంగం దగ్గర గూడా ఉంటాయి నరాలు. ఆ నరాలు అక్కడ డ్యామేజ్ అయిపోతాయి. ఆ నరాలే సంకేతాలు తీసుకెళ్తాయన్నమాట మీవి. ఎరెక్ట్ అవ్వాలి, అదవ్వాలని. స్పైనల్ కార్డ్ నుంచి వెనకాల ఏదైతే వెన్నుపూస అంటారు. అంటే ఈ స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ ఎళ్తాయి. అక్కడ వెళ్లి నరాలు అవి సిగ్నల్ ఇస్తాయన్నమాట ఎరెక్షన్ అవ్వమని. ఆ నరాలు ఒకవేళ డ్యామేజ్ అయిపోతే ప్రాబ్లమ్ వస్తుంది. నా దగ్గర ఒక చిన్న అబ్బాయి వచ్చాడు. అతని ఏజ్ 20, 21 ఇయర్స్. అతనికేంటంటే వివిధ రకాల ఆండ్రాలజిస్ట్ దగ్గర అటు ఇటు వెళ్లారు అతని దగ్గర. వెళ్ళిన తర్వాత కూడా రెస్పాన్స్ రావట్లేదు. అట్ లాస్ట్ అతన్ని సైకియాట్రిస్ట్ దగ్గర పంపించేసారు. అంతా పరిశీలించిన తర్వాత నాకేం వెళ్ళిందంటే ఇతనికి ఒక యాక్సిడెంట్ అయిందనమాట. అప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్. ఒక ఒక బండి టాటా సుమో వచ్చి గుద్దేసింది. అతను కొంచెం ఇంజ్యూర్డ్ అయ్యాడు. బొక్కలు అటు ఇటు ఫ్రాక్చర్ అయినాయి. దాని వలన మెడికేషన్ తీసుకున్నాడు. ఎంఆర్ఐ అది ఇది అంతా చేశారు. కానీ అప్పటినుంచి అతనికి ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఇది చెప్తే వాళ్ళు ఎంఆర్ఐ అది ఇది అంతా చేయించారు. నార్మల్ ఉంది. ఇక నీకు సైకాలజికల్ ఉంది. ఎళ్ళిపో పంపించేస్తున్నారు. అతనికి మెడిసిన్స్ ఇచ్చాను నేను. యునాని మెడిసిన్స్. అతనికిచ్చిన తర్వాత 3 మంత్స్ అతను వాడాడు. వాడిన తర్వాత నాకొచ్చి ఏం చెప్పాడంటే, "సార్ నాకు చాలా నేను హ్యాపీ సార్. టెన్షన్ లేదు. ఏం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా."
ఏందంటే ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే వాడతారు. వాడిన తర్వాత ఒక 1 మంత్‌లో వదిలేస్తారు. అది కొంచెం బాగుంది గదా! అని వదిలేస్తారు. లేకపోతే కొంచెమే రెస్పాన్స్ వచ్చింది గదా! వదిలేస్తారు. అలా గాకుండా కోర్స్ చేయండి. 3-4 మంత్స్ కోర్స్ చేయండి. నరాల బలహీనత ఏదైతే ఉంటుందో, నరాలను గట్టిగా జేయాలంటే, నరాలను మంచిగా బలంగా జేయాలంటే కొంచెం టైం పడుతుంది. మన మెడిసిన్స్‌తో రెస్పాన్స్ వస్తది మీకు. రాదని జెప్పట్లేదు. 20%, 20%, 20%, 25%, 25% అలా మట్లా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అంతేగాని ఏసుకోగానే ఇది మ్యాజిక్ డ్రగ్ ఉండదు. మీకు ఆ ప్రాబ్లమ్ పోవాలంటే. అంగం గట్టిగా పడాలంటే ఎక్కువ సేపు జేయాలంటే అంగం మంచిగా గట్టిగా రాడ్‌లాగా ఉండాలే. ఒక రిసర్చ్ చేసి ఏం చెప్పారంటే హాఫ్ కేజీ అంతా బలం అది ఆపాలని. అంత స్టిఫ్ ఉండాలైతే మీకు ఋతుక్రీడలో మీకు గూడా భావి ప్రాప్తి చెందొచ్చు. మీ ఆహ్, పార్ట్నర్‌కి గూడా మీరు మంచిగా సంతృష్టి చేయొచ్చు. అలాగే ఏందంటే ఈ 4 కారణాలు యూజువల్లీ ఎందుకొస్తాయి యూజువల్లీ అంటే ఈ 3 రీజన్స్ లైఫ్ స్టైల్. ఇవాళ రేపు ఏందంటే సిగరెట్ స్మోకింగు, అలాగే ఆల్కహాలు, అలాగే ఏందంటే మీరు ఒకటే దగ్గర కూర్చొని పని జేయడం, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, మన ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ చేస్తారు. కానీ మీరు మధ్యలో లేస్తుండండి, వాకింగ్ చేస్తూ ఉండండి, యాక్టివిటీ పెంచండి, జిమ్ జాయిన్ చేయండి, మంచి డైట్ తీసుకోండి, నిద్రపోండి. మీకు అంతా సరైపోతుంది. ఎవరికైనా ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు మీ సమాధానం ఇస్తాను. శాశ్వత నివారణ కొరకు మాతో కాంటాక్ట్ అవ్వండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి. ఎక్కడున్నా సరే మీరు విదేశాల్లో, పల్లెటూరులో ఎక్కడున్నా సరే మీరు ఫోను జేయండి. ఫోను చేసి ఈ మందులు తెప్పియండి. హ్మ్. ఈ మందులు మీరు ఆర్డర్ చేసి తెప్పియచ్చు. అండ్ ఫ్రెండ్స్ మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మీరు. సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాతో ఎప్పటికి కనెక్టెడ్ ఉండొచ్చు. థాంక్ యూ. ఒక పేషెంట్ గురించి కూడా నేను రియల్ టైమ్ అంటే నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. అతనేం అడుగుతున్నాడంటే, "సార్ ఈ ఆయిల్ యేసుకొని నేను చేశాను ఆయిల్ పెట్టేసి. చేసిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ అయితే ఏం చెప్తుందంటే ఎప్పటికి ఆ ఆయిల్ పెట్టే చేయండి. చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది" అని చెప్పాడు. మరి సార్ వాళ్ళ ఆమెకేమైనా ప్రాబ్లమ్ అవుతదా? ఇలా ఏంటంటే అది పోయిన తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా? అంటే ఎక్కడైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయా? అని అడిగాడు. లేదు బాబు దాంతోని ఏం గాదు. ఇంకా దాంతోని తృప్తి అవుతది. అదేముండదు. అదేందంటే కెమికల్ లెస్ అని మరి అతనికి జెప్పాను. అతనేమంటున్నాడంటే, "సార్ మీరు ఉట్టిగా దీన్ని లావు జేసుకోవచ్చని ఇచ్చారు నాకు. దీంతో మీ మెడిసిన్స్‌తో పాటు నేను వాడాను. అంగం లావు గూడా అయింది నాది. కానీ గట్టిగా గూడా పడుతుంది సార్ నాది అంగం. అంటే ఇది పెట్టిన తర్వాత నా టైమింగ్ గూడా ఎక్కువవుతుంది. అక్కడ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే అంగం టైట్ గూడా ఉంటుంది చాలా. నాకలా కనిపిస్తుంది. దీంతో అలా అవుతదా?" అని అడుగుతున్నాడు. డెఫినైట్‌లీ అవుతదని అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ ఆయిల్ ఏందంటే మీ డయామీటర్ అంటే మీ అంగాన్ని లావు చేస్తుందనమాట. అది ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇది ది బెస్ట్ హెర్బల్ ఆయిల్. ఈ ట్రీట్మెంట్ దీన్ని తిలా అంటారు. తిలా. తిలా ఏందంటే నరాలను గూడా అక్కడ సరిగా చేస్తది. స్పెషల్లీ నేనేం చెప్పానంటే అబ్బాయికి ఎవరికి చెప్తుంటాను. మీరు పెట్టిన తర్వాత రాత్రి పూట మీరు కలవండి, కలవకపోయినా ఇది పెట్టాలి డైలీ. ఇది పెట్టిన తర్వాత ఏందంటే అలాగే పడుకోవాలి. పొద్దున పూట మీరు